మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రామకృష్ణ. ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం బంగారు ఇంత విపరీతంగా ఎందుకు పెరుగుతుందో దాని గురించి విశ్లేషించడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. బంగారం ధర మరోసారి రికార్డు స్థాయిలో పెరగడం అయితే జరిగింది. ఈ 2024లో ప్రత్యేకంగా చూసుకుంటే దాదాపు 31% ఈ ఒక్క సంవత్సరంలోనే బంగారం ధర పెరగడం అయితే జరిగింది. 2005 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే గడిచిన ఈ 20 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 455% బంగారం రేట్ అయితే పెరగడం జరిగింది. అదే మీరు 2005లో కనుక 1,00,000 రూపాయలు బంగారం కొని ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుంటే ఈ 2024కి మీకు దాదాపు 4,50,000 రూపాయల దాకా ఆదాయం అయితే మీకు వచ్చి ఉండేది. అంత భారీగా బంగారం పెరుగుదల వస్తూ ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా బంగారం ధర ఇంకా అయితే పెరిగే అవకాశం అయితే జరుగుతుంది. కానీ బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరుగుతుంది? బంగారం ధర పెరిగిన ప్రతిసారి మనం ఏమనుకుంటాం? బంగారం ఇంకా పెరుగుతుందా, మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది అని అనుకుంటాం. కానీ అది ఇదివరకు రోజుల్లో మాట. ఈ రోజుల్లో బంగారం ధర ఒకసారి పెరగడం జరిగిందంటే తగ్గడానికి అవకాశమే చాలా తక్కువగా ఉంది. ఇలా విపరీతంగా బంగారం పెరగడానికి ప్రపంచ మార్కెట్లో బంగారానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉండటం దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే దసరాకి, దీపావళికి ఇలాంటి పండగ సందర్భాల్లో బంగారం పెరుగుదలని మనం గడిచిన రోజుల్లో చూస్తూ ఉన్నాము. అలాగే సంక్రాంతి పండగకి ఇలా రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్లో కూడా బంగారం ధర విపరీతంగా పెరగడం అయితే మనం గడిచిన సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాము. ప్రపంచ దేశాల్లో బంగారం పెరగడానికి గల కారణాలు ఏమిటంటే సేవింగ్గా భావించి ప్రపంచ మార్కెట్లో బంగారాన్ని నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఏర్పడే లావాదేవీలను కారణంగా బంగారం ధరలు పెరగడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అది ఏమిటనగా యుద్ధ వాతావరణం, ఆర్థిక లావాదేవీలు ఇలాంటి విషయాల కారణంగా బంగారం ధర అయితే విపరీతంగా పెరగడానికి కారణాలుగా మనం భావించవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, పెట్టుబడిగా ఈ బంగారాన్ని కొనిపెట్టుకోవడం వల్ల బంగారం ధర అయితే విపరీతంగా పెరగడానికి మరొక కారణంగా మనం భావించవచ్చు. మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే యుద్ధ వాతావరణం, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల, అలాగే యుఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల, అలాగే ఇరాన్ పాలస్తీనా వార్ ప్రభావం చేత బంగారం ధరలైతే పెరగడానికి దోహదపడుతున్నాయి. రెండవది ఏమిటంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్, దాని ప్రభావం చేత బంగారం ధర పెరగడానికి ఇదొక కారణంగా విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది. బంగారం ధర మిగిలిన ఇన్వెస్ట్మెంట్లకి లింక్ కావడం వల్ల అమెరికాలో వడ్డీ రేట్లు నిలకడగా ఉండవచ్చు, లేకపోవచ్చు. దాని కారణం చేత కూడా బంగారం ధర మనం పెరగడం అయితే గమనించవచ్చు. ఒకప్పుడు డాలర్కి బంగారంకి రివర్స్ లింక్ ఉండటం వల్ల బంగారం ధర పెరిగినప్పుడు డాలర్ ధర తగ్గటం, డాలర్ ధర పెరిగినప్పుడు బంగారం ధర తగ్గటం జరుగుతూ ఉండడం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. బంగారం ప్లస్ డాలర్ కూడా ఒకే స్థాయిలో పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఏదైనా కానీ అమెరికాలో కానీ యూరోప్లో కానీ వడ్డీ రేట్లు కనుక హెచ్చుతగ్గులు జరిగినట్లయితే బంగారం ధరకి విపరీతమైన రెక్కలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా జరుగుతుంది.
బంగారం ధర విపరీతంగా పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంకు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయటం, ప్రపంచంలో జరిగే రకరకాల కారణాల చేత ఈ సెంట్రల్ బ్యాంక్ అయితే ఈ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద భావించి కొనుగోలు చేయటం జరుగుతుంది. అందువల్ల బంగారం ధరకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. రాను రాను గోల్డ్ మైన్స్ తగ్గిపోవడం చేత ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల బంగారం రేటు గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో బంగారాన్ని దాదాపు 99% దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో మైన్స్ తక్కువ, అందుచేత మనం విదేశాల నుంచే బంగారాన్ని ఎక్కువ శాతం కొనుగోలు చేస్తున్నాం. అది కూడా ఒక లిమిటెడ్, అంటే కొంతవరకు మాత్రమే ఈ బంగారాన్ని మనం దిగుమతి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అందుచేత బంగారం డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా రేటు పెరుగుతున్న సమయంలో సెంట్రల్ బ్యాంక్ అయితే కొన్ని బంగారాన్ని సేల్స్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మనం కొనుక్కునే బ్యాంక్ ముక్కలని అనుకుంటాం కదా, అలాంటివన్నమాట. అలాగా సెంట్రల్ బ్యాంకు కొంత బంగారాన్ని ఈ రేటు హెచ్చుతగ్గులను గమనించి కొంత బంగారాన్ని అయితే సేల్స్ కింద పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. మన భారతదేశంలో రీసైక్లింగ్ అంటే బంగారాన్ని పాత బంగారం ఇచ్చి కొత్త బంగారాన్ని కొనుక్కోవడం, పాత బంగారం తీసేసి కొత్త వస్తువులను కొనుక్కోవడం, ఇలా రీసైక్లింగ్ వ్యవస్థ వల్ల బంగారం రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఉత్పత్తి అనేది మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర అయితే తగ్గడానికి అవకాశమే లేదు. అందువల్ల బంగారం కావాలనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవారు ఇదే మంచి సమయంగా భావించి బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం సామాన్యంగా పెరగట్లేదు. ఇప్పుడున్న రేటు దాదాపు 1 గ్రాము రేటు 8,050 రూపాయలైతే నడుస్తుంది. ఇదే విధంగా వచ్చే నెల రోజుల్లో, 2 నెలల రోజుల్లో దాదాపు మీకు 9 నుంచి 10,000 దాకా 1 గ్రాముకి పెరిగే అవకాశం ఉంది. అందుచేత ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి నిల్వలతోటి బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద భావించి కొనుక్కుంటే మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుచేత బంగారాన్ని కొనే అవకాశం, తరుణం ఇంతకు మించి లేదు. సో ఫ్రెండ్స్, బంగారాన్ని అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ కింద భావించి మీకు మంచి లాభదాయకంగా అయితే ఉంటుంది. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.